Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. అందరికీ నమస్కారం. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారితో మనం ఈరోజు ఉన్నాము. ఎంతో మంది ఎంతో ప్రాణప్రదంగా కొలిచే స్వామివారి గురించి కొన్ని ధర్మ సందేహాలు స్వామివారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం స్వామి. నమో వెంకటేశాయ. స్వామి, చాలా మంది కూడా బాలాజీ అన్న, శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న ఉపవాసాలు దీక్షలు చేస్తూ ఉంటారు. శనివారం వచ్చింది అంటే పూజ చేయకుండా ఏదైనా తీసుకునే వాళ్ళు కూడా ఉండరు. మన హైందవ మతంలో అంత సాంప్రదాయాలు ఉన్నాయి. అసలు మన స్వామి కొండ మీద ఎలా వెలిశారు, ఇక్కడికి ఎలా వచ్చారు, మా అందరికి తెలియజేయండి స్వామి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ అధ్యాసిత వక్షసం శ్రీచచేతన మందారం శ్రీనివాసం అహం భజే. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవంగా, కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా స్వామివారు అనేక కోట్ల మంది భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వారందరూ స్వామివారి అనుగ్రహంతో వారి వారి కోరికలు నెరవేరి తిరిగి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని తిరుమల క్షేత్రంలో స్వామివారిని దర్శించుకొని పరమ పునీతులు అవుతూ ఉంటారు. స్వామివారు ఈ కలియుగాంత వరకు భక్తులను రక్షించడానికి భూలోకంలో అవతరించడానికి ముందు మునులు ఋషులందరూ కూడా స్వామివారి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును వేడుకుంటారు. స్వామి, కలియుగంలో ధర్మం 3 పాదాల్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి కలియుగంలో భక్తులందరికీ రక్షణ కల్పించడానికి తమరు కలియుగాంతం వరకు అవతరించాలని చెప్పి కోరగా మునులందరికీ స్వామివారు కలియుగంలో నేను అర్చావతార స్వరూపంగా ఆవిర్భవిస్తాను, అట్లా ఆవిర్భవించిన నన్ను ఆరాధించడానికి ప్రత్యేకమైన విధి విధానాలు ఏర్పాటు చేయవలసిందిగా మునులందరినీ కోరుతారు. వచ్చిన మునులు ఋషిపుంగవులందరూ కూడా తమరికి ఆరాధనా విధానాలు ఏర్పరచడం మా వల్ల కాదు, ఏదన్నా లోపాలు జరిగితే మాకు తీరని అపచారంగా మేము భావించాల్సి ఉంటుంది, అందువల్ల తమరే దీనికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించవలసిందిగా శ్రీ మహావిష్ణువుని కోరుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆత్మస్వరూపంలో నుంచి శ్రీ వికనస మహర్షి వారిని ఆవిర్భవింపచేసి వారి ద్వారా శ్రీ వైకానస భగవత్ శాస్త్రాన్ని రచించి ఈ అత్రి భృగు కశ్యప మహర్షుల్ని తోడుగా పెట్టుకొని శ్రీ వికనమునీంద్రులు మతానుసారంగా శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారికి తిరుమల క్షేత్రంలో ఆరాధనలు ప్రారంభమవుతాయి. అర్చావతార స్వరూపంగా తిరుమలలో ఆవిర్భవించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం అన్న శ్లోకాన్ని అనుసరించి స్వామివారు వైకుంఠంలో విరక్తి చెంది భక్తులందరినీ రక్షించడానికి కలియుగంలో తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించడానికి ముందు తనకి నిత్య సేవకుడైనటువంటి నిత్య సూర్యుల్లో ఒకడైన గరుత్మంతుల వారికి తనకు ఆవాసం ఏర్పరచడానికి తగిన ఏర్పాటు చేయమని కోరగా వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత ప్రీతిపాత్రమైన క్రీడాద్రి పర్వతాలను తీసుకుని వచ్చి ఈ భూలోకంలో మనకి శ్రీ వరాహస్వామి వారి అనుమతితోటి ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఆ యొక్క క్రీడాద్రి పర్వతాలే నేడు శ్రీ వెంకటాచల పర్వతాలు. ఆ క్రీడాద్రి పర్వతాలను గరుత్మంతుల వారు భూలోకంలో ప్రతిష్ఠించిన తర్వాత పద్మావతి పరిణయార్థమై శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ మహావిష్ణువు భూలోకంలోకి వచ్చి పద్మావతి అమ్మవారిని పరిణయం చేసుకున్న తర్వాత అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల క్షేత్రంలో శ్రీ వరాహస్వామి వారి అనుమతితోటి ఆవిర్భవిస్తారు. అందుకు ముందుగా శ్రీ వరాహస్వామి వారికి ఒక విన్నపం చేసుకుంటారు. కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి తిరుమల క్షేత్రంలో నేను ఉంటాను, దానికి మీరు స్థలం ఇచ్చినందుకు ప్రతిఫలంగా ముందుగా మీకు ఆరాధనలు, ముందుగా మీకు నైవేద్యాలు, పూజలు, శ్రీ వరాహస్వామి పుష్కరిణిలో స్నానం ఆచరించడం, శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత నన్ను దర్శించుకున్నచో వారికి సంపూర్ణ వెంకటాచల దర్శన ఫలితం దక్కుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఆ ఒడంబడికను అనుసరించి నేటికి కూడా శ్రీ వరాహస్వామి వారికే ముందుగా ఆరాధనలు, నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వామి పుష్కరిణికి దక్షిణ నైరుతిలో వెలిసినట్లు ఆగమ శాస్త్రాలు, పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ కలియుగ ప్రారంభంలో భూమండలం కింద ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చించడానికి గోపీనాథ దీక్షితులు అనే మా వంశ మూలపురుషుడు శ్రీ వరాహస్వామి వారికి ఆరాధన చేసుకుంటూ ఉంటారు. వారికి స్వప్నంలో కనపడి
స్వామివారి యొక్క వరాహస్వామి ఆలయానికి దక్షిణ నైరుతిలో నా యొక్క శిలాస్వరూపం అర్చావతార స్వరూపంగా ఉన్నది. దాన్ని తీసి మీరు ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపిస్తారు. శ్రీ గోపీనాథ్ దీక్షితుల వారు ఆ యొక్క దక్షిణ నైరుతి భాగంలో చింత చెట్టు కింద ఉన్న పుట్టల కింద ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అర్చావతార స్వరూపాన్ని పాలతో అభిషేకించి వెలికి తీసి శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారిని ప్రతిష్ఠించి స్వామివారికి ఆవాసంగా అప్పట్లో ఒక చిన్న పందిరిలాగా ఏర్పాటు చేసుకొని స్వామివారిని ఆరాధించుకుంటూ వస్తూ ఉన్నారు. అట్లా కలియుగాంత వరకు భక్తులను రక్షించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా తిరుమల క్షేత్రంలో శ్రీవారు ఆవిర్భవించారన్నది మనకి పురాణాలు ఆగమ శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాలంటే ఎంతో కఠినమైన తపస్సులు, ఎంతో కఠినమైన యజ్ఞ యాగాదులు చేస్తే కానీ స్వామివారి యొక్క అనుగ్రహం లభించదు. కలియుగంలో ఈ ధర్మం 3 పాదాల్లో ఉంటుంది కాబట్టి సులభంగా స్వామివారి నామ సంకీర్తనతో, స్వామివారి దర్శనంతో యజ్ఞయాగాదులు చేసిన ఫలితాలు కలుగుతాయన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. స్వామి, అలాగే స్వామివారికి ప్రతిరోజు కూడా ఎలాంటి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి? ప్రత్యేకమైన పూజలు ఏం జరుగుతూ ఉంటాయి స్వామి? తిరుమల క్షేత్రంలో అర్చావతార స్వరూపంగా ఆవిర్భవించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీవారి ఆలయంలో నిత్యం శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో నిత్య కైంకర్యాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సుప్రభాత సేవతోటి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బంగారు వాకిల్లో వేద పండితులు సుప్రభాత శ్లోకాలు, ప్రపత్తి పఠనం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఏకాంత సేవలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిరూపమైనటువంటి భోగ శ్రీనివాసమూర్తి వారిని మేల్కొల్పి వారిని గర్భాలయంలో జీవస్థానంలో వేంచేపు చేసి స్వామివారు భూలోకానికి వచ్చిన మొట్టమొదటిసారిగా గోక్షీరాన్ని ఆహారంగా స్వీకరించారు కాబట్టి ఆ యొక్క ప్రతీకను అనుసరించి స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము, నవనీతము నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో మనకి విశ్వరూప దర్శనం అంటే సుప్రభాత సేవకు వచ్చిన వారందరికీ దర్శనం ప్రారంభమవుతుంది. వారి యొక్క దర్శనం పూర్తయిన తర్వాత స్వామివారికి తోమాల సేవ ప్రారంభమవుతుంది. తోమాల సేవ అంటే దేవతామూర్తులందరికీ, గర్భాలయంలో ఉన్న దేవతామూర్తులందరికీ మనం నిత్యం ఏ విధంగా అయితే కాళ్ళు చేతులు కడుక్కొని దంతధావనం చేసుకొని ముఖ ప్రక్షాళనం చేసుకొని స్నానం ఆచరిస్తాము, ఈ విధమైన ప్రక్రియలన్నీ కూడా శ్రీ వైకానస భగవత్ శాస్త్రంలో చెప్పబడిన విధంగా ప్రత్యేకమైన మంత్రాలతోటి ఈ యొక్క క్రియా విధానాలన్నీ కూడా ఋషులు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ ప్రకారంగా స్వామివారికి తోమాల సేవ అనే యొక్క పూజా కార్యక్రమంలో ముందుగా స్వామివారి ప్రతిరూపమైనటువంటి భోగ శ్రీనివాసమూర్తి వారికి ఉపచారాలు సమర్పించి, నిత్యం మనము మూలమూర్తికి అభిషేకాలు జరపలేం కాబట్టి మూలవర్లకు ప్రతినిధిగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి పాలు, పరిమళ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్వామివారికి పురుష సూక్త పఠనంతో అభిషేకం గావిస్తారు. తర్వాత భోగ శ్రీనివాసమూర్తి వారికి అలంకరించి స్వామివారి పాదాల వద్ద జీవస్థానంలో ప్రతిష్ఠించి, మూలమూర్తికి అభిషేకాలు ఇవన్నీ చేయలేం కాబట్టి వారి యొక్క పాదాలను తీసుకొని ప్రత్యేకమైన ఉపచారాలు సమర్పించి వారికి మంత్రస్నానంగా అభిషేకాన్ని జరిపించడం, తిరిగి పాదాలని స్వామివారి యొక్క పాదపద్మములందు సమర్పించడం, తర్వాత శాలిగ్రామాలకి విశేషంగా అభిషేకాన్ని గావించడం. శాలిగ్రామాల అభిషేకం పూర్తయిన తర్వాత బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిని దేవతామూర్తులందరికీ ప్రత్యేకమైన మంత్రాలతోటి భగవత్ శాస్త్రంలో చెప్పిన విధి విధానాలతోటి వారికి అందరికీ ఆవాహన గావించటం, వారికి పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, దంతధావనము, మంత్ర స్నానాలని సమర్పించి స్వామివారికి ఉత్సవమూర్తులకి కొత్త పుష్పమాలికలతోటి ప్రతినిత్యం అలంకారం జరుగుతుంది. పుష్పమాలికలతో అలంకారం పూర్తయిన తర్వాత చతుర్వేద మంత్రాలతోటి మంత్రపుష్పాన్ని సమర్పిస్తారు. తర్వాత నక్షత్ర హారతి, కర్పూర హారతితోటి తోమాల సేవ పూర్తవుతుంది. ఇది ప్రాతకాల ఆరాధనలో పూర్తవుతుంది. తిరుమల క్షేత్రంలో కలియుగ వైకుంఠంలో కలియుగంతం చక్రవర్తిగా శ్రీ మహారాజుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు కాబట్టి వారికి మహారాజు భోగాలతోటి ప్రత్యేకంగా కొలువు అనే కార్యక్రమాన్ని బంగారు వాకిలి లోపల ప్రతినిత్యం తోమాల సేవ అనంతరం వైభవంగా నిర్వహిస్తారు. ఈ కొలువులో మహారాజు దర్బారులో స్వామివారికి విన్నవించుకున్న విధంగా బంగారు సింహాసనం పైన కొలువు శ్రీనివాసమూర్తి వారిని వెంచేపు చేసుకొని వారికి రాజోపచారాలు సమర్పించి ఆ రోజు తిథి, వార, నక్షత్రాలు అట్లా పంచాంగ శ్రవణాన్ని స్వామివారికి వినిపించి హుండీ యొక్క ఆదాయ వివరాలు స్వామివారికి తెలియపరచడం, స్వామివారి ఆలయంలో స్వామివారి ద్వారా నిర్వహించబడుతున్న ఆలయాల్లో విశేషమైన ఉత్సవాలు ఏవైనా ఉంటే వాటన్నిటినీ స్వామివారికి తెలియపరిచి స్వామివారి అనుజ్ఞ తీసుకోవడం. ఈ సందర్భంగా స్వామివారికి నువ్వుల పొడి, సొంటి, బెల్లము కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించడం, నవనీత నైవేద్యంగా సమర్పణతోటి
కర్పూర నీరాజనంతో ఈ కొలువు పరిసమాప్తం అవుతుంది. తర్వాత స్వామివారికి ప్రతినిత్యం సహస్రనామార్చన నిర్వహిస్తారు. 1000 నామాలు పఠిస్తూ ఉండగా తులసి దళములతోటి శ్రీవారి దివ్య పాద పద్మాలకి సహస్రనామార్చన పూర్తి అవుతుంది. నక్షత్రహారతి కర్పూర హారతితోటి ఈ సహస్రనామార్చన కైంకర్యం పూర్తి అవుతుంది. తర్వాత ప్రాతకాల నైవేద్యాల్లో భాగంగా అన్నప్రసాదాలు, ప్రత్యేకమైన పన్యారాలు, లడ్డు కూడా ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ విధంగా ప్రాతకాల సుప్రభాత సేవ నుంచి ఉదయం కైంకర్యాలన్నీ ఈ ప్రకారం అనునిత్యం స్వామివారికి అనాది కాలంగా మన పెద్దలు నిర్ణయించి శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం శ్రీ వికనో మునీంద్ర వారు నిర్ణయించిన ప్రకారం స్వామివారికి ఈ ఆరాధనలన్నీ పూర్తి అవుతాయి. భక్తుల సర్వదర్శనం అనంతరం మాధ్యాహ్నిక ఆరాధన కార్యక్రమాల్లో భాగంగా బంగారు పంచపాత్రలను శుద్ధి చేసుకుని స్వామివారికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి ప్రత్యేకంగా స్వామివారి యొక్క తులసి దళములతోటి అష్టోత్తర శతనామావళితోటి అర్చన గావించి మాధ్యాహ్నిక నివేదనలు ఆరగింపు చేయబడతాయి. తర్వాత తిరిగి మళ్ళా భక్తుల్ని యథావిధిగా సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉత్సవమూర్తులు ఆ యొక్క కామ్యోత్సవాల కోసమై భక్తుల యొక్క సేవల కోసమై ఉత్సవమూర్తులు 2వ గంట పూర్తయిన తర్వాత బంగారు తిరిచిపైన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. ప్రతినిత్యం స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా స్వామివారికి అనునిత్యం లక్షలాది మంది భక్తులు కళ్యాణోత్సవాన్ని జరిపించుకొని వారి యొక్క కోరికలు, కొత్త దంపతులు, కళ్యాణం కావలసిన వారు, ఇతర కామ్యాలు ఉన్న వారంతా కూడా స్వామివారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఈ కళ్యాణోత్సవం చేసుకున్న వారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం పూర్తయిన తర్వాత ఊంజల్ సేవ అనే ఊంజల్లో సేవ కార్యక్రమాన్ని అద్దాల మండపంలో వైభవంగా నిర్వహిస్తారు. తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం తర్వాత సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ ప్రతినిత్యం 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దైవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. వేదం, గానం, నాదం నడుమ వైభవంగా సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకుంటారు. నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. సాయంకాలం తిరువీధి ఉత్సవంలో భక్తులను అనుగ్రహించి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో నివేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలోకి శ్రీ మలయప్ప స్వామివారు ఉత్సవమూర్తులు వేంచేస్తారు. సాయంకాలం కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఉదయం మనం సమర్పించిన స్వామివారికి పుష్పమాలికలన్నీ కూడా నిర్మాల్యంగా తీసివేసి గర్భాలయాన్ని పరిపూర్ణంగా శుద్ధి చేసుకుని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని సాయంకాలం కైంకర్యాల్లో భాగంగా మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలు స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకి కొత్త పుష్పమాలికల సమర్పణ, నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సాయంకాలం తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలతో పాటు దోశ కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తిరువీస నైవేద్యమైన అర్ధరాత్రి నైవేద్యం కూడా స్వామివారికి సమర్పించిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత స్వామివారికి చివరి పూజ అయినటువంటి ఏకాంత సేవ కోసమై ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. దర్శనాలు పూర్తయిన తర్వాత గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని పరిశుభ్రంగా శుభ్రం చేసుకొని బంగారు పంచపాత్రల్లో బ్రహ్మ దేవతలందరూ కూడా వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారని, చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే కలియుగాంతం వరకు స్వామివారికి ఆరాధన జరుపుకుంటారని పురాణాల ప్రకారం అనుసరించి బంగారు పంచపాత్రల్లో ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుల యొక్క ఆరాధన కోసమే తీర్థాన్ని మనం సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైనటువంటి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన పరుండబెట్టి ఏకాంత సేవలో భాగంగా దారోష్ణమైన గోక్షీరము, పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో చిట్ట సేవ అయినటువంటి ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఈ విధంగా స్వామివారికి ఉదయం నుంచి రాత్రి వరకు షట్కాల అర్చనలు శ్రీ వైకానస భగవత్ శాస్త్రంలో చెప్పబడిన విధంగా అనునిత్యం కైంకర్యాలు నిర్వహించబడుతూ ఉంటాయి. స్వామి మీరు చెప్తుంటే కళ్ళకు కట్టినట్టుగా ఉంది. అసలు ఏమి తెలియని భక్తులకి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు కూడా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అందరికీ కూడా లడ్డు మాత్రమే గుర్తొస్తుంది స్వామి. మరి స్వామివారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు? స్వామివారి ఇష్టంగా తినే నైవేద్యాలు అంటే ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? ప్రతినిత్యం స్వామివారికి అనేక ప్రసాదాలు నైవేద్యం జరుగుతూ ఉంటాయి.
కొన్ని విశేషమైన వారో పర్వదినాల్లో విశేష ప్రసాదాలు కూడా స్వామివారికి ఆరగింపు జరుగుతూ ఉంటుంది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైంది గోక్షీరము, నవనీతము. తర్వాత స్వామివారు భూలోకంలో అవతరించినప్పుడు ఒకళమాతాదేవి స్వామివారికి స్వయంగా వడ్డన చేసినటువంటి మాతృప్రసాదమైన చెప్పబడే మాత్ర అనే ప్రసాదాన్ని కూడా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రంగా ఆరగింపు చేస్తారు. ఈ మాతృప్రసాదము అన్నంలో పాలును వేసి చేమిరి వేసేసిన తర్వాత ఉదయాన్నే అది పెరుగన్నం అయిపోతుంది. ఆ యొక్క ప్రత్యేకమైన పెరుగన్నం ప్రసాదాన్ని మాతృప్రసాదంగా మొట్టమొదటి ప్రసాదంగా స్వామివారికి అనునిత్య నివేద్యం జరుగుతుంది. అది గర్భాలయం లోపలే ఈ యొక్క ప్రసాదాన్ని ఉంచడం జరుగుతుంది. తర్వాత లడ్డూ కూడా గర్భాలయంలో ఉంచడం జరుగుతుంది. స్వామివారు కళ్యాణం కోసమే భూలోకానికి ఇచ్చేశారు కాబట్టి ఆ కళ్యాణంలో ఉన్నటువంటి విశేషమైన ప్రసాదం లడ్డూగా స్వామివారికి భక్తులందరికీ ప్రీతిపాత్రంగా ఉండడం కోసం ఈ ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఈ లడ్డూ స్థానంలో బూందీ ఇచ్చేవారు. తర్వాత క్రమేపీ స్వామివారికి నిత్య కళ్యాణాలు ప్రారంభమైన తర్వాత ప్రత్యేకంగా ఈ యొక్క లడ్డు వడా ప్రసాదాన్ని కూడా మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ లడ్డు వడా ప్రసాదం కూడా గర్భాలయంలో స్వామివారికి ఉంచుతారు. గర్భాలయం కులశేఖరపడి బయట పొంగలి, మాత్ర, దద్దోజనము, పులిహోర, కదంబము ఇత్యాది ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మాధ్యాహ్నిక నైవేద్యంలో స్వామివారికి ప్రత్యేకంగా శీరా ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇక రాత్రి నైవేద్యాలలో భాగంగా స్వామివారికి దోశ అనే ప్రసాదాన్ని కూడా స్వామివారికి ఇతర అన్న ప్రసాదాలతో పాటు ఆ ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. గురువారం నాడు స్వామివారికి విశేషంగా అన్నకూటోత్సవాన్ని తిరుమల క్షేత్రంలో శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నకూటోత్సవంలో భాగంగా బంగారు వాకిల్లో గరుడాల్వారికి ముందుగా వెండి పీఠం పైన సుమారు 450 కిలోల పరిమాణంలో తింత్రిణీ రసాన్నం అంటే పులిహోరని రాశిగా పోసి దాన్ని 8 దిక్కుల శిఖరములుగా ఏర్పాటు చేసి పుష్పాలతోటి, కొబ్బరి చిప్పలతోటి, నారికేల అర్థఫలములు చేర్చ ఆ యొక్క అన్నకూటాన్నంతా కూడా అలంకరణ గావించి స్వామివారికి సమర్పించబడి ఉన్న తిరువాభరణాలన్నీ కూడా శుక్రవారం అభిషేకం ఏర్పాటులో భాగంగా మూలమూర్తికి అనునిత్యం సదా సమర్పణలో ఉన్నటువంటి కిరీటము, కర్ణపత్రాలు, శంకుచక్రాలు, కటిహస్తము, వరదహస్తము, ఇతర శాలిగ్రామ హారాలు, తులసిపత్ర హారము, అష్టోత్తర హారము, సహస్రనామ మాలలు, ఆభరణాలన్నీ కూడా సళ్ళింపు చేసి శ్రీవారి యొక్క తిరునామాన్ని నేత్రములు కనిపించే విధంగా అర్ధభాగాన్ని తొలగించి నేత్ర దర్శనంగా అలంకరించి ఆ నేత్ర దర్శనంలో ప్రారంభంలోనే ఈ అన్నకూటాన్ని స్వామి దర్శించుకునే విధంగా స్వామివారికి ఎదురుగా ఈ అన్నరాశి అన్నకూటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా స్వామివారికి అన్నకూటోత్సవంగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ 2వ గంట నైవేద్యంలో భాగంగా ఈ అన్నకూటంతో సమర్పణ తింత్రిణీ రసాన్నంతో పాటు స్వామివారికి జిలేబీ, మురుకు, లడ్డు, వడ, ఇతర ప్రసాదాలు కూడా నైవేద్యంగా సమర్పించి నైవేద్యం పూర్తయిన తర్వాత అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తొరను తొలగించి తిరుప్పావడి సేవలో భాగంగా వేద పండితులు బంగారు బాకిల్లో శ్రీనివాస గద్య పఠనం చేస్తారు. ఈ గద్య పఠనం పూర్తయిన తర్వాత బంగారు బాకిల నుంచి మూలమూర్తికి కర్పూర నీరాజనము, అట్లాగే అన్నరాశికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఈ తిరుప్పావడి సేవ పూర్తవుతుంది. ఈరోజు సాయంత్రం వరకు స్వామివారిని భక్తులు నేత్ర దర్శనం అలంకారంలో దర్శించుకుంటారు. స్వామివారి ఆభరణాలు ఏమీ లేకుండా దోవతి, ఉత్తరీయము, స్వామివారి తిరునామాల్లో స్వామివారి నేత్రములు కనిపించే విధంగా ముఖమండలంలో ఈ తిరునామాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. గురువారం సాయంత్రం స్వామివారికి విశేషంగా పూలంగి సేవను నిర్వహిస్తారు. ఈ పూలంగి సేవలో భాగంగా స్వామివారికి ఉపచారాలన్నీ సమర్పించి కొత్త పుష్పమాలికలన్నీ తీసుకుని వచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతా పూర్తిగా కవర్ అయ్యే విధంగా స్వామివారికి పుష్పమాలికలతోటి అలంకారం జరుగుతుంది. ఈ పూలంగి సేవలో భాగంగా స్వామివారికి అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులని గురువారం రోజు సాయంత్రం భక్తులందరూ కూడా స్వామివారిని పూలంగి దర్శనం అలంకారంలో దర్శించుకుంటారు. తిరిగి రాత్రి ఏకాంత సేవతోటి ఈ పుష్పమాలికలన్నీ సళ్ళింపు చేయడం జరుగుతుంది. గురువారం రోజు స్వామివారికి ఈ విధంగా విశేషమైన ఆరాధనలు, విశేషమైన అలంకారాలతో స్వామిని దర్శించుకోవచ్చు. స్వామి, అలాగే స్వామివారి ఆభరణాలు కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు చేయించారని చెప్పి అప్పటి నుంచి కూడా నాకు ఇది కావాలి అని స్వామివారు అడిగి మరీ చేయించుకున్నారు అనేది ఒక కథ ద్వారా మేము తెలుసుకున్నాము. అసలు స్వామివారికి ఎలాంటి ఆభరణాలు అంటే ఈరోజు ఈ అలంకరణ, ఇలాంటి అలంకరణలు, అలాగే భక్తులు సమర్పించాలంటే స్వామివారికి ఇష్టమైన ఆభరణాలు ఏంటి స్వామి? శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. స్వామివారి సాక్షాత్తు వైకుంఠం నుంచి
కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి మనం గతంలో చెప్పుకున్న విధంగా గోపీనాథ్ దీక్షితులనే మా మూల పురుషుడు స్వామివారికి ఆచ్ఛాదనగా తిరుమలలో ఒక పందిరి వేసి స్వామివారికి ఆరాధన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత స్వామివారి యొక్క బావమరిది అయినటువంటి ఆకాశ మహారాజు ప్రత్యేకంగా స్వామివారి యొక్క కళ్యాణంలో ఒక స్వర్ణ కిరీటాన్ని సమర్పింపజేయడము, స్వామివారు కూడా అర్చావతార స్వరూపంగా భూలోకంలో ఆవిర్భవించినప్పుడు స్వామివారు స్వర్ణ కిరీటము, కర్ణపత్రాలు, జాజీబందులు, కంకణాలు, కంఠాభరణాలు, ప్రళంబ యజ్ఞోపవీతము, శ్రీవత్సము, కౌస్తుభము, వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు, పాదాలకి ప్రత్యేకంగా ఉంగరాలు, చేతులకు కూడా ప్రత్యేకమైన అంగుళీలు ఉంగరాలు, వీటన్నిటితో పాటే స్వామివారు అర్చావతార స్వరూపంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శిలాస్వరూపం ధరించి భూలోకంలో అవతరించారు. కాబట్టి అట్లా అర్చావతార స్వరూపంగా ఆవిర్భవించిన శాలిగ్రామ శిలాస్వరూపానికి వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం గోపీనాథ్ దీక్షితుల వారు ప్రతిష్ఠించి ఆరాధనలు చేసుకుంటూ రావడం, తర్వాత స్వామివారు స్వప్నంలో రాజులకి అట్లాంటి వారికి కనపడి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవాలంటే తిరుమల దర్శించుకోవాలని చెప్పడం, రాజులందరూ కూడా తిరుమల క్షేత్రాన్ని దర్శించుకోవడం, వారి కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి అంచెల వారీగా ముందు 2-3 శతాబ్దాల్లో గర్భాలయాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత విమాన ప్రదక్షిణాన్ని 6-7 శతాబ్దాల్లో విమాన ప్రదక్షిణం పక్కన ఉన్న సంపంగి ప్రాకారం, తర్వాత రంగమండపం 13వ శతాబ్దంలో 14వ శతాబ్దాల్లో ఈ యొక్క అంచెల వారీగా దేవాలయం అభివృద్ధి చేయడం జరిగింది. అనేక మంది రాజులు స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందిన తర్వాత విశేషంగా స్వామివారు మహావిష్ణు స్వరూపం కాబట్టి, శ్రీ మహావిష్ణువు ఆభరణాల అలంకార ప్రియుడు కాబట్టి ప్రత్యేకంగా స్వామివారి యొక్క శిలాస్వరూపంలో నమూనాలలో ఏ విధంగా అయితే ఉన్నదో అదేవిధంగా ఆభరణాలను తయారు చేయించడం జరుగుతూ ఉన్నది. అనేక మంది రాజులు, అనేక మంది భక్తులు కూడా అనేక రకాలుగా స్వామివారికి అన్నిత్యం ఆభరణాలు నేటికి సమర్పిస్తూనే ఉన్నారు. నేటికి కూడా అనేక మంది భక్తులు స్వామివారికి విశేషంగా స్వామివారి కటిహస్తము, వరదహస్తము, శంకుచక్రాలు, స్వర్ణ కిరీటము, రత్న కిరీటాలు, ఇతర ఉత్సవమూర్తులకు ప్రత్యేకమైన రత్నాలతో కిరీటాలు, వివిధ ఆకృతుల్లో వివిధ కిరీటాలను సమర్పించడం, ఉత్సవమూర్తులకు కూడా వివిధ రకాలైన ఆభరణాలు, హారములు సమర్పించడం జరుగుతూ ఉన్నది. స్వామివారికి అనేక రకాలైన ఆభరణాలు, మూలమూర్తి కూడా అనేక రకాలైన ఆభరణాలు ఉన్నాయి. అయితే అన్నీ ఒకే సెట్టు, ఒకే పరిమాణంలోనే స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఆ యొక్క ఆభరణాల ఆ క్రమం ప్రకారమే స్వామివారికి అన్నిత్యం మనం సమర్పణ జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకమైన ఆభరణాలన్నీ విశేషమైన పర్వదినాలలో స్వామివారికి బంగారు కిరీటం బదులుగా రత్న కిరీటాలు, రత్నాల శంకుచక్రాలు, రత్నాల భుజకీర్తులు, రత్నాల కర్ణపత్రాలు, రత్నాల కటిహస్తము, రత్నాల వరదహస్తము, రత్నాల సూర్యకటారి, ఈ విధంగా విశేషమైన రత్నాభరణాలన్నీ కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేకమైన పర్వదినాల్లో స్వామివారికి ఈ రత్నాభరణాలతోటి, ఆస్థానాలప్పుడు కూడా ఈ రత్నాభరణాలతోటి మూలమూర్తికి అలంకారం జరుగుతుంది. స్వామి, అలాగే చాలా తీర్థాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి సందర్శించాలి అంటే ఏ ఏ రోజులు ప్రధానంగా మనం అక్కడికి వెళ్ళి దర్శించుకోవచ్చు స్వామి? తిరుమల క్షేత్రంలో శ్రీ వైకుంఠం నుంచి తీసుకొచ్చిన క్రీడాధిపరితమైన పవిత్రమైన ఈ తిరుమల క్షేత్రంలో అనేక రకమైన కోట్ల తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థాలన్నీ కూడా శ్రీ వరాహస్వామి పుష్కరంలో కలుస్తూ ఉంటాయన్నది మనకి పురాణం. అందుకే స్వామి పుష్కరంలో స్నానం ఆచరిస్తే సమస్త తీర్థాల్లో చేసిన స్నానం అంత పుణ్యఫలం లభిస్తుందన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని తీర్థాలు మటుకే మనం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా తుంబురు తీర్థము, ఒక పౌర్ణమి రోజున ఆ తుంబురు తీర్థం ముక్కోటి అని ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్కడ తుంబురు తీర్థంలో ఉన్నటువంటి స్వామివారికి అభిషేకం గావించడం, అక్కడ ప్రత్యేకమైన ఆరాధన జరపడం జరుగుతుంది. గతంలో అన్ని తీర్థాల్లోకి అందరూ వెళ్ళే అవకాశం లభించేది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రక్షణార్థం అక్కడ అడవి మృగాలు, పులులు సంచరిస్తూ ఉండడం భక్తులకి ఇబ్బంది కలుగుతుందనే విధానంలో ఆ యొక్క పరిమితమైన విశేష పర్వదినాల్లో మాత్రమే ఈ తీర్థాల సందర్శనకు అనుమతిస్తూ ఉన్నారు. అట్లాగే చక్ర తీర్థము, కుమారధార తీర్థము, తుంబురు తీర్థము, నారద తీర్థము, ఇట్లా అనేక రకాలైన తీర్థాలు, శేష తీర్థము, ఇట్లాంటి తీర్థాలన్నీ కూడా తిరుమల క్షేత్రంలో అనేక తీర్థాలు ప్రవహిస్తూ ఉంటాయి. అనేక తీర్థాలకు అనేకమైన విశేషమైన ఫలితాలు కూడా పురాణాల్లో చెప్పబడి ఉన్నది. ఆ యొక్క తీర్థాలన్నీ కూడా మనం వెళ్ళి స్నానం చేయలేకపోతే స్వామి పుష్కరంలో స్నానం చేస్తే సమస్త తీర్థాలలో చేసిన స్నాన ఫలితం స్వామి పుష్కరిణి స్నానంతో కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం. స్వామి, అలాగే చివరిగా ఒక్క ప్రశ్న. చాలామంది భక్తులు ఒక్కసారి, కొన్ని కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే చాలు, ఒక్కసారి కనిపిస్తే చాలు మాకు దర్శనం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
మీరు చాలా నాళ్ళుగా కూడా స్వామివారికి పూజలు చేస్తున్నారు, అంటే వంశపారంపర్యంగా కూడా మీరు స్వామివారికి అర్చకత్వం వహిస్తున్నారు, చాలా పుణ్యం చేసుకున్నారు స్వామి. దీని గురించి ఏమైనా మాట్లాడతారు? కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం. వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చి శాలిగ్రామ శిలా స్వరూపంగా అర్చావతార స్వరూపంగా ఆవిర్భవించారు. అట్లాంటి అర్చావతార స్వరూపానికి అనునిత్యం ఒక పసిపిల్లవానికి సేవలు చేసినట్టు సేవ చేసే భాగ్యాన్ని మా కుటుంబీకులకు లభించడం పూర్వజన్మల పుణ్య ఫలితం. భగవంతుని అనుగ్రహంతో ఈ యొక్క ప్రత్యేకమైన సేవా కైంకర్యాలు చేసుకునే భాగ్యాన్ని 4 కుటుంబాలకి లభించడం భగవద్ అనుగ్రహంగా భావిస్తూ ఉంటాము. ఈ పరంపర సుమారు 50-60 తరాల ముందు నుంచి జరుగుతున్నట్టు మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. గోపీనాథ దీక్షితులు స్వామివారిని ఈ కలియుగ ప్రారంభంలో ఆవిర్భవింపజేయడం, వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారిని ప్రతిష్ఠించడం, తర్వాత ఆ పరంపరలో కొనసాగుతూ అదే విధానాన్ని పూర్వీకులు చేస్తున్న ఆచార సాంప్రదాయాల్ని శాస్త్రాన్ని అనుసరించి పెద్దలు చెప్పిన విధంగానే మేమందరం తరతరాలుగా స్వామివారి సేవా కైంకర్యాలు చేసుకుంటూ ఉన్నాం. 4 కుటుంబాల్లో నేటికి సుమారు 50 మందికిగా వర్ధిల్లి ఈ కుటుంబం అంతా దినదిన ప్రవర్ధమానంగా పెరిగి 50 మంది 4 కుటుంబీకులు నేటికి స్వామివారి కైంకర్యంలో అనునిత్యం ఉదయం సుప్రభాత సేవ నుంచి స్వామివారిని నిద్ర మేలుకొల్పి ఒక తల్లి బిడ్డకి ఏ విధంగా అయితే సేవ చేస్తుందో ఆ విధంగా వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం ఆ మంత్ర అనుష్ఠానాన్ని కూడా నేర్చుకొని ఆ విధి విధానాలన్నీ మన పూర్వీకుల ద్వారా నేర్చుకొని స్వామివారికి అనునిత్యం సేవలు చేసే భాగ్యం ఆ తల్లిదండ్రుల జన్మలో కడుపులో మనం జన్మించడం, తద్వారా మనకి ఈ స్వామి సేవా భాగ్యం లభించడం మా పూర్వజన్మ ఫలితంగా మేము భావిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి పెద్దలు చెప్పిన విధి విధానాలు ఆచార సాంప్రదాయాలతోటి అనునిత్యం లోకక్షేమం కోసం స్వామివారిని ఆరాధిస్తూ ఉంటాము. ఇదంతా కూడా చెప్పలేని అనుభూతి మా యొక్క పెద్దల ద్వారా మాకు లభించిన అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాము. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా కలియుగాంతం వరకు భక్తుల రక్షణార్థం తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే ప్రతిరోజు ఏకాంత సేవలో స్వామివారికి సకల దేవతలు ఈ యొక్క తిరుమల క్షేత్రానికి వచ్చి తిరుమల క్షేత్రంలోనే సమస్తమైన దేవతామూర్తులందరూ గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులందరూ కూడా రకరకాల రూపాల్లో అదృశ్య రూపంలో స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. స్వామివారికి ప్రత్యేకంగా సంవత్సరంలో ఒకసారి ఈ తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించిన కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున స్వామివారు తిరుమల క్షేత్రంలో అర్చావతార స్వరూపంగా ఆవిర్భవించారు. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి ప్రత్యేకంగా చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే ఈ బ్రహ్మోత్సవం అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామివారు ఆవిర్భవించిన కన్యామాసం శ్రవణ నక్షత్రానికి ముందు 9 రోజుల పాటు మొత్తం 9 రోజులు నవాహ్నికంగా శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం ధ్వజారోహణతో ప్రారంభమవుతుంది. సకల దేవతల్ని ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ఆహ్వానించడానికి గరుత్మంతుల వారు 4 తిరువీధుల్లో ఉత్సవంగా జరుపుకుంటారు. విశ్వక్షేణుల వారు పరివార దేవతలందరూ కూడా సకల దేవతల్ని ఆహ్వానించి అష్టదిక్పాలకుల్ని మనం అష్టదిక్పాలయందు ప్రతిష్ఠించి ఈ బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ కార్యక్రమాన్ని సకల దేవతల ఆహ్వానార్థం ధ్వజ అగ్రభాగానికి గరుత్మంతుడిని పంపించడంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే నిరాకారంగా ఈ బ్రహ్మోత్సవాల్ని పర్యవేక్షిస్తుంటారని, అందుకు ప్రతీకగా ప్రతి యొక్క ఉత్సవం ముందు నిరాకార స్వరూపంలో బ్రహ్మరథంలో స్వామివారు ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి యొక్క వాహన సేవల్లో దర్శించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయి, యజ్ఞయాగాదులు చేసిన ఫలితాలు కూడా కలుగుతాయన్నది మనకు ఆగమశాస్త్రాల్లో చెప్పబడింది. మొదటి రోజు ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 9 రోజుల పాటు వివిధ వాహన సేవల్లో స్వామివారు 4 తిరువీధుల్లో వాహన సేవల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. చివరిగా అవప్రదోత్సవంగా శ్రవణ నక్షత్రం రోజున చక్రస్నాన మహోత్సవాన్ని వరాహస్వామి పుష్కరిణి ఎదుట వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో అట్లాగే సుదర్శన చక్రానికి చక్రస్నానాన్ని ఆచరింపచేయడంతో ఆ రోజు రాత్రి ధ్వజ అవరోహణతోటి ఈ 9 రోజుల బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. ముఖ్యంగా 5వ రోజున బ్రహ్మోత్సవాల్లో విశేషంగా లక్షలాది మంది భక్తులు తిరుమల క్షేత్రానికి చేరుకుంటారు. నిత్యసూరుడుగా స్వామివారికి సేవలు అందిస్తున్నటువంటి స్వర్ణ గరుడు వాహనం పైన ఆ రోజు మూలమూర్తికి సమర్పించిన విశేష ఆభరణాలు అనునిత్యం మూలమూర్తికి తులసి పత్రహారము, సహస్రనామాల అనునిత్యం సోదా సమర్పణలో ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవంలో 5వ రోజు గరుడు సేవ రోజు మాత్రమే
ఆ యొక్క సహస్రనామమాల తులసి పత్రమాలను కూడా తీసుకొచ్చి గరుడ వాహనం పైన వేంచేసి ఉన్న శ్రీ మలయప్ప స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఆ రోజు కోట్లాది మంది లక్షలాది మంది భక్తులు స్వామివారి యొక్క గరుడ వాహన సేవను తిలకరించి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు. ఇక చివరగా రథోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహింపజేస్తారు. ఈ రథంలో స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదనేది ఆగమ శాస్త్రాల్లో చెప్పబడినది. చక్రస్నాన మహోత్సవం, అవప్రదోత్సవంతో, ధ్వజ అవరోహణ కార్యక్రమంతో ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఓం నమో వెంకటేశాయ. సంతోషం స్వామి, నమస్కారం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి